నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా. ఓకే, ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు ఫణి భాస్కర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం. మీరు వాస్తు శాస్త్రం కూడా చదువుకున్నారు కాబట్టి దీనికి సంబంధించి కొన్ని ర్యాండమ్ క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నానండి. వాస్తు ఖచ్చితంగా చాలా ప్రామినెంట్ రోల్ ని ప్లే చేస్తుంది ఎవరి జీవితంలోనైనా కూడా. అసలు తారుమారైపోయినటువంటి పరిస్థితులు ఉంటాయి వాస్తురీత్యా అండి. అయితే ఈ వాస్తుకి సంబంధించి మరి నమ్మని వాళ్ళు, లేకపోతే అమెరికాలో ఉన్న వాళ్ళకి ఏంటండి వాస్తు అని కాంట్రడిక్ట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. దానికి సంబంధించి కూడా మీరు చెప్పాలి. అయితే వాస్తు అనేది ఎంత మనం జాగ్రత్త వహించి ఉండాలి వాస్తు విషయంలో. ఎందుకంటే రకరకాల తప్పిదాలు జరుగుతున్నాయి. మేము పూజలు చేసేస్తున్నాం, ఫలించట్లేదంటే ఎక్కడో ఏదో తప్పు జరుగుతోంది కాబట్టే మీకు ఆ ఇంపాక్ట్ అనేది వస్తుంది. కాబట్టి చెప్పండి, అసలు వాస్తు అంటే ఏంటి, ఎంత ఇంపార్టెంట్ వాస్తు మనకి? వాస్తు అంటే ఏమి లేదండి. ఇప్పుడు మనకు ఒక నక్షత్రం ఉంటుంది, మనం ఒక పేరు పెట్టుకుంటాం. ఆ నక్షత్రానికి సూట్ అయ్యేటువంటి విధంగా మనం ఎలాంటి గృహంలో ఉంటే మనకి మంచి జరుగుతుంది, దానితో పాటుగా గాలి వెలుతురు ఎలా ఉండాలి, కొలతలు ఎలా ఉండాలి, ఇంటికి కూడా జీవాన్ని తీసుకురాగలిగేటువంటి శక్తి వాస్తు శాస్త్రజ్ఞులకు ఉన్నది. ఇంటికి ఇప్పుడు మేము ప్లాన్ వేయడానికి బయటికి వెళ్ళినప్పుడు ఇంటికి గర్భం పెడతాం, ధన రుణాలు కడతాం, ఆయం కడతాం, మరి దిక్పతి అంశ ఇవన్నీ కట్టుకున్నప్పుడు ఆ ఇంట్లో ఉండేవాడు అంతే ఆనందంగా ఉన్నాడు. ఇప్పుడు మా ముత్తాత గారు కట్టిన ఇంట్లో ఇవాళ మా 6వ తరం కూడా జీవించి ఉంది అంటే మరి ఆ ఇల్లు కట్టిన వాడు ఎంత గొప్పగా కట్టుంటారు. దాంట్లో ఏంటంటే ఒక రకమైనటువంటి శక్తి ఉంటుంది. కళపోయినటువంటి ఇళ్ళు కూడా ఉంటాయి. మీరు గమనిస్తే కొత్త ఇల్లు అయినా కళావిహీనంగా ఉంటుంది, దాంట్లో ఏ విధమైనది ఉండదు. ఏం జరిగి ఉంటుందండి అందులో? అది చెప్తున్నా కదా, సర్టెన్ ఈ కొలతలు సరిగ్గా లేకపోవడము. ఇప్పుడు మీరు అన్నారే ఈ నక్షత్రానికి తగ్గట్టు ఒకటికి తూర్పు సింహద్వారం పడింది అనుకున్నాం. మన భారతదేశంలో గాలి ఎప్పుడు ఎలా ప్రయాణం చేస్తుంది? నైరుతి నుండి ఈశాన్యానికి ప్రయాణం చేస్తుంది. ఫస్ట్ అందుకని నైరుతి ఋతుపవనాలే వస్తాయి, తర్వాత ఈశాన్య ఋతుపవనాలు వస్తాయి. అలాగే సూర్యుడు కూడా మారుతూ ఉంటాడు. మీరు గమనిస్తే ఆయనం, దక్షిణాయనం, ఉత్తరాయణం. దీనికి తగ్గట్టుగా నార్త్ ని పెట్టుకుని మనం ఇల్లు కట్టుకునేటప్పుడు ఇతను పలానా సత్యనారాయణ మూర్తి, ఇతను సావర్గు లేదా యావర్గులోకి వచ్చాడు. యావర్గుకి దక్షిణం గాని తూర్పు గాని పడుతుంది. మరి దీనికి ఆపోజిట్ వర్గులో కట్టుకున్నవాడు ఎలా ఉంటాడు? ఎదుగుదల ఉండదు. ఎందుకు అంటే ఇతని నక్షత్రానికి ఇతని పేరుకి ఆ దిక్కు సూట్ కాదు. ఇతనికి ఒక నక్షత్రం ఉంటుంది, నక్షత్రాల్లో కూడా చాలా నక్షత్రాలు ఉన్నాయి. ఊర్ధ్వముఖ నక్షత్రాలు, అధోముఖ నక్షత్రాలు, తిరియక నక్షత్రాలు, చర నక్షత్రాలు, స్థిర నక్షత్రాలు, తర్వాత ఈ పుబ్బ పూర్వభాద్ర భరణి దారుణ నక్షత్రాలు, క్షిప్ర నక్షత్రాలు, బోల్డ్ రకాల నక్షత్రాలు 27నే బోల్డ్ రకాలుగా విభజించారు. తత్వాలు. మరి ఆ తత్వాన్ని బట్టే కదా మనం ఇల్లు కట్టుకోవాలి. ఆ తత్వాన్ని బట్టి ఇల్లు కట్టుకునేటప్పుడు ఆ ఇంట్లో ఉండేటువంటి అతని మీద కూడా అది ప్రభావాన్ని చూపెడుతుంది. మీకు అంతెందుకు, ఇది వరకు వాసాలు ఇల్లు ఉండేవి. వాసాల ఇంట్లో మనుషులందరికీ 90 ఏళ్ళు వచ్చేంత వరకు బతికేవారు. మరి ఆ సంస్కృతి ఇప్పుడు ఎందుకు పోయింది? నాకు చదువు నేర్పినటువంటి గురువు గారు ఒకటే చెప్పాడు ఆయన, నీ శరీరం ఎలా ఉందో చూసుకో, నీకు ద్వారం ఏది, ఇదే నీకు ద్వారం. ఈ ద్వారం గుండానే గాలి వెళ్తోంది, ఇందులోంచి వస్తుంది. ద్వారానికి కిటికీలు ఎక్కడ పెట్టాడు? భగవంతుడు అనేవాడైన. అటో కిటికీ ఇటో కిటికీ ఉంది. సెంటర్ గుమ్మమేనా నీకు పెట్టాడు భగవంతుడు? ఈశాన్యంలో పెట్టాడా గుమ్మం? సెంటర్ గుమ్మమే పెట్టాడు కదా. మరి ఇప్పుడు ఎందుకు ఈశాన్యంలో గుమ్మం పెట్టుకుంటున్నారు? పెట్టకూడదు. ఈశాన్య దిశ మొదల్ ఇంద్ర దిశకు హాని శోకంబు అర్ధమదిపు సన్మానంబు ధనంబు శౌర్యంబు రోగమును భయము. ఎక్కడ ద్వారం పెట్టాలో కూడా అష్టవర్గు చెప్పేసింది. అష్టవర్గు గణితం, నవవర్గ గణితం చెప్పేసింది. మరి ఈశాన్యంలో ద్వారం పెట్టమని ఎందుకు చెప్పారు? మనిషి పాడైపోయినప్పుడు ఆ వాస్తు శాస్త్రం తగలేసేయాలనుకున్నప్పుడు ఇలాగే చేసుకుంటూ వచ్చారు. ఈశాన్యం ఓపెన్ ఉండాలి, ఈశాన్యం ఓపెన్ ఉండాలి. ఈశాన్యం ఓపెన్ ఉండకూడదు. సెంటర్ ద్వారం పెట్టాలి. భగవంతుడు మనకి పెట్టినట్టు కిటికీలు పెట్టుకోవాలి. అందుకని మీరు పూర్వకాలం ఇళ్ళు ఏదైనా చూడండి, జమీన్లు చూడండి, పెంకుటిళ్ళు, వాసాలు ఏదైనా చూడండి, సెంటర్లో గుమ్మం, ఇటు 2 కిటికీలు, ఇటు 2 కిటికీలు, ఇలా ఎదరికి గదులు వచ్చి ఈ గదికి ఇటు డోర్, ఈ గదికి ఇటు డోర్ ఉంటుంది, వరండా మధ్యలో. మరి ఇప్పుడు ఈశాన్యంలో గుమ్మం, వాయువ్యంలో గుమ్మం, నైరుతిలో గుమ్మం పెట్టాడు వాడు. నైరుతిలో గుమ్మం పెట్టాడు. ఏ నాలెడ్జ్ లేని మాకే తెలుసు కదండి నైరుతిలో పెట్టకూడదు, ఓపెన్ ఉండకూడదు. మరి ఎలా ఉంటుందండి నైరుతిలో గుమ్మం? ఎట్లాంటి పరిణామం? ఎదుగుదల ఉండదు కదా. నైరుతి అంటే నిరుతి, అంటే రాక్షసుడు ఉండేటువంటి చోటు.
మరి మీరు ఇదే ఇళ్ళని అంటే మీకు ఎప్పుడైనా ఇది మీరు ఎప్పుడైనా గమనించవచ్చు, పూర్వకాలం ఇళ్లలో వంట ఎక్కడ చేసేవారు అయ్యా అంటే నైరుతిలో చేసేవారు. ఆగ్నేయంలో వంట లేదు, అసలు ఆగ్నేయంలో వంట చేయకూడదు. ఆగ్నేయంలో బెడ్రూమ్ ఉండేది, నైరుతిలో వంట ఉండేది. నైరుతిలో వంట ఎందుకు పెట్టేవారు? నిరుతి అంటే రాక్షసుడు ఉండేటువంటి చోటు. క్రూర మృగాలకి గాని, రాక్షసులకి గాని, దయ్యాలకి గాని నిప్పు అంటే భయం, దగ్గరకు రావు. అక్కడ నిప్పు పెట్టడం ద్వారా రాక్షస ప్రభావాన్ని తగ్గించేవారు. మరి ఇప్పుడో నైరుతిలో బాత్రూమ్ పెడుతున్నారు, అటాచ్డ్ బాత్రూమ్. పడమర నైరుతి గాని దక్షిణ నైరుతిలో కూడా బాత్రూమ్ పెడుతున్నారు. ప్రాణాపాయం కదా, బాత్రూమ్ లో పడి చచ్చిపోతున్నారు అంటే మరి అక్కడ రాక్షసుడు ఉండే చోటు, మలమూత్రాలు ఉంటే వాడికి ఇంకా ఇష్టం, ప్రభావం పెరుగుతుంది. మరి ఇవన్నీ ధర్మ సూక్ష్మాలే కదా, వాస్తులు ఇవన్నీ చెప్పారు కదా. ఆగ్నేయం అగ్నికి సంబంధించింది కాబట్టి వంట అక్కడే చేయాలి అని. అష్టదిక్పాలకుల్లో అగ్నికి ఆగ్నేయం ఆధిపత్యం, వాస్తులో కాదు. వాస్తులో కాదు. గుమ్మం పెట్టేటప్పుడు కూడా చాలా రకాల నియమాలు ఉన్నాయి. అలాగే ఒకళ్ళు ఉంటారు, ఉత్తరం సింహద్వారం పెట్టుకున్న వాళ్ళు ఉంటారు. ఈశాన్య ద్వారం అనే మాట ఎక్కడి నుండి వచ్చిందంటే ఉత్తర ఈశాన్యం అనేటువంటి మాట నుండి వచ్చింది. ఉత్తర ఈశాన్యంలో గుమ్మం పెట్టమన్నాడు. సరవితో భార్య నిందయు సత్వనష్టి హాని ధాన్యాగమంబు ధనంబు సౌఖ్యంబు అని చెప్పి శాస్త్రం చెప్పింది. గుమ్మాలకి బోల్డ్ అంత లెక్క ఉంది. ఎట్టు పడితే అటు గుమ్మాలు పెడుతున్నారు, 4 వైపులా గుమ్మాలు పెడుతున్నారు. రకరకాలుగా పెట్టడం వల్ల ఆ ఇంట్లో శక్తి ఉండదు. భగవంతుడు మనకి ఎన్ని ద్వారాలు ఇచ్చాడు, ఆ ద్వారాలని అనుసరించే కదా మనం జీవనాన్ని సాగిస్తున్నాం. దాన్ని ఇంట్లో ద్వారాలు కూడా అలాగే చూసుకోవాలి. మనం అన్వయించుకుని నవద్వారాలు పెట్టుకోవచ్చండి? పెట్టుకోకూడదు. 9 అనేటువంటి సంఖ్య పనికిరాదు, 5 సంఖ్య పనికిరాదు, 7 పనికిరాదు, ఈవెన్ లో ఉండాలి. అసలు ఇదే కాదు, క్షేత్ర పదం దగ్గర నుండి దానికి లెక్క ఉంటుంది. మరి ఇవన్నీ ఎవరు ఫాలో అవుతున్నారు? ఇవాళ ఈశాన్యంలో గుమ్మం, వాయువ్యంలో గుమ్మం, అలాగే దక్షిణం సింహద్వారం పెడితేనేమో ఆగ్నేయంలో గుమ్మం, నైరుతిలోనే పెట్టినప్పుడు మూలల్లో గుమ్మాలు పెట్టకూడదు. మరి ఇవన్నీ వాస్తు నియమాలే కదా. ఎందుకు అంటే ఆయా ప్రాంతాల నుండి వచ్చేటువంటి, ఇప్పుడు బూత్ బంగళాలు అంటారు, అంటే అవేంటి గాలి వెలుతురు సరిగ్గా లేక ఆ వచ్చేటువంటి గాలి టర్న్ అవుతూ రకరకాల శబ్దాలు చేస్తుంది. అప్పుడు ఆ శబ్దాలన్నీ ఎలాగా, దయ్యాలు ఏ విధంగా శబ్దాలు చేస్తున్నాయో అలా చేస్తూ ఉంటాయి. గాలి వెలుతురు సరిగ్గా లేకపోతే అలాగే ఉంటుంది. ఒక గాలికి, నైరుతి నుండి వచ్చేటువంటి గాలికి ప్రాపర్ వే మనం చూపించగలిగితే అప్పుడు నైరుతిలో ఇది పెట్టేవారు వంట, వాయువ్యంలో గాదులు ఉండేవి, ధాన్యం పోసేటువంటి వారు, ఆగ్నేయంలో పడుకునేటువంటి వారు, దక్షిణం చక్కగా ఉండేది, ఎక్కువగానే ఉండేది. దక్షిణం తక్కువ వదలాలి ఇది అని ఉండేది కాదు. దక్షిణం ఎక్కువగా ఉండేది, దాని మించి ఉత్తరం ఉండేది, దాన్ని మించి తూర్పు ఉండేది. అలా పెట్టుకునేటువంటి వారు. ఇప్పుడు ఈ ప్రమాణాలు తగ్గిపోయి, కొలతలు లేక, వాస్తు అంటే కేవలం అదో రకమైన మూఢనమ్మకం. వాస్తు 100% వాస్తు అంటే వాళ్ళ దృష్టిలో నైరుతిలో బెడ్రూమ్, ఆగ్నేయంలో కిచెన్, అంతే తప్పితే ఈశాన్యం ఇలా ఉండాలని కానీ, వాయువ్యం ఇలా ఉండాలని కానీ, ఎలివేషన్ ఇంత ఉండాలని కానీ ఏమీ లేదు. ఫణి గారు, ఒక కన్ఫ్యూజన్ అయితే ఉందండి. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్పటం. ఇప్పుడు మీరు చెప్పారు ఇక్కడ పెట్టుకోండి గుమ్మం అని అంటారు, ఇంకో సిద్ధాంతం ఎవరు వచ్చి కాదండి ఇక్కడ పెడితే అసలు మీకు ఎదుగుదల ఉండదు, ఇంకోటి మార్చే ప్రమాణం. ఇప్పుడు నేను మాట్లాడిన దానికి ప్రమాణం, నేను ఒక శ్లోకం చెప్తున్నాను, నేను ఈ ప్రమాణాన్ని తాటాక గ్రంథంలో చూపించగలుగుతాం. ఇప్పుడు మా గురువు గారు ఉన్నారు, ఆయన దగ్గర తాటాక గ్రంథాలు ఉన్నాయి, అది 400 సంవత్సరాల క్రితంది, అందులో రాశాడు స్పష్టంగా. మరి వీళ్ళు చెప్పేటువంటి దానికి ప్రమాణం ఏది అనేది ఒకసారి ఆలోచించుకోవాలి మనం. వాళ్ళు చూపించగలగాలి కదా. ఇప్పుడు నేను చెప్పేయడం వేరు, ఋషులు చెప్పడం వేరు కదా. అందుకని ప్రమాణం ఎక్కడ ఉంటే దాన్ని మనం ప్రామాణికంగా తీసుకోవాలి. అందుకెందుకు మనం ఒక 30 ఏళ్ళు వెనక్కి వెళ్తే ఈశాన్య గుమ్మాలు లేవు కదా. ఈశాన్యంలో గుమ్మం ఎక్కడుంది? లేదు. ఈ ఈశాన్యం టాపిక్ లో వస్తాయండి, ఈశాన్యంలో నీళ్లు ఉండాలని చెంబుల్లో నీళ్లు పెట్టడం, ముగ్గులేసి అక్కడ పెట్టడం, ఇట్లాంటివి చేస్తుంటారు. అదేమైనా ఇంపాక్ట్ చూపిస్తుంది? ఈ మన సాటిస్ఫాక్షన్ కోసం చేస్తాం గానీ, ఈశాన్యంలో కొంతమంది గాజు గ్లాస్ లో తాబేలు పెట్టి నీళ్లు పోస్తారు. ఇప్పుడు ఇందాకే చెప్పుకున్నట్టు తాబేలు ఈశాన్యంలో పెట్టడం ప్లాస్టిక్ తులసి పెట్టుకున్నట్టే కదా. ఈశాన్యంలో ఇప్పుడు కూడా పల్లం ఉంటుంది, నైరుతి ఎత్తుగా ఉండి ఈశాన్యం పల్లం. ఎందుకంటే ఆ గాలి ప్రసరణ జరిగేటువంటి తీరు దేనికి ఇబ్బంది లేకుండా, ఫ్లోకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అలాగే ఇది అంతా కూడా వ్యవస్థ. మనకి తూర్పు ఫేసింగ్ ఉన్నా లేకపోతే ఇంకో ఫేసింగ్ ఉన్నా ఆ వాటర్ అంతా ఈశాన్యం నుండి బయటికి వెళ్ళిపోతుంది. ఆ వ్యవస్థకి తగ్గట్టుగానే కట్టుకుంటాం, అంతేగాని ప్రత్యేకించి నీళ్లు పెట్టేయడం కాదు. దాన్ని నీళ్లు పెట్టడం వల్ల ఉపయోగం ఏముంది ఆలోచించేస్తాను. ఇక దేవతా గృహం ప్రత్యేకించి
ప్రత్యేకించి ఎక్కడ పెట్టమని సార్? ఈశాన్య భాగంలోనే, ఈశాన్యంలోనే ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర బ్రహ్మణోధిపతిర బ్రహ్మ శివమే అస్తు సదా శివం. శివుడికి గంగ కూడా నైరుతి నుండి ఈశాన్యానికి పడుతుంది. రైట్. ఆగ్నేయపు ఈశాన్యంలో కూడా దేవుడి గదులని నిర్మాణం ఇప్పుడు చేస్తున్నారు. ఇప్పుడు మనకి అది ఎందుకు వచ్చింది? దానికి కారణం ఈశాన్యంలో డోర్ పెట్టడం వల్లే వచ్చింది. ఈశాన్యం డోర్ పెట్టడం వల్ల ఈశాన్యాన్ని తొక్కుకుంటూ వెళ్తున్నారు. ఈశాన్యం పరమ పవిత్రమైనటువంటి స్థానం. కూడా తొక్కకూడదు. మరి ఈశాన్యంలో డోర్ పెడితే నేను వస్తున్నాను, కుక్కలు తిరుగుతున్నాయి, ఇంకొకళ్ళు వస్తున్నారు, బయట వాళ్ళు వస్తున్నారు, వీళ్ళందరూ ఈశాన్యాన్ని తొక్కుకుంటూ లోపలికి వెళ్తున్నారు కదా. రైట్. అసలు డోర్ లేకపోయినా ఈశాన్యాన్ని తొక్కకూడదు, అంతేనండి. పవిత్రంగా. అందుకనే మీకు ఏ కథ చదివినా, ఏ వృత్తాంతం చదివినా ఇంటికి ఈశాన్యంలో మండపాన్ని వేసి అష్టదళ పద్మాన్ని ఏర్పరిచి బియ్యాన్ని రాశిగా పోసి చేయమన్నాడు. ఉత్తరంలో గాని ఈశాన్యంలో గాని, తూర్పులో చేయమనలేదా? అది అందుకనే ఆ ఈశాన్యం అనేది భగవంతుడి యొక్క స్థానము, దాన్ని పవిత్రంగా ఉంచుకోవాలి. రకరకాల సందేహాలండి, ఇంకా బోల్డ్ అని ఉంటే. వాస్తు గురించి మాట్లాడితే అసలు ఒక్కొక్క దిక్కు సంబంధించి మనం చాలా మాట్లాడుకోవాలి. ఇదంతా పైన వాస్తు. ఇప్పుడు మనం మాట్లాడుకున్నదంతా పైన వాస్తు. దీనిని మించి శల్య వాస్తు అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఎముకలకి శల్యాలు అంటే ఎముకలు. పైన ఉన్నది మనకి తెలుసును, భూగర్భంలో ఉన్నాయి ఏంటి మనకి తెలియదు. ఎలా తెలుస్తుందండి? ఇప్పుడు అంతా అపార్ట్మెంట్ కల్చర్ అయిపోయింది, అందుకనే కొనేసుకుంటాడు, ఎలా తెలుస్తుంది? తెలియదు. ఇది ఒక పార్ట్ అయితే మన గుమ్మాలు దేంతో తయారు చేశాడు? నిద్రగన్నేరు చెట్టుతో తయారు చేశాడు, పోయింది ఇల్లు. మరి గుమ్మాలు వేపతో తయారు చేస్తారు, అలాగే టేకుతో తయారు చేసుకుంటారు. ఇలా రకరకాలైనటువంటి కలప వాడతారు. నిద్రగన్నేరు చెట్టుతో వాడితే, మిగతా చెట్లతో వాడితే, ఇవాళ ఇన్ని ఈతి బాధలు, ఇన్ని అనారోగ్య సమస్యలు, ఇన్ని ఆర్థిక ఇబ్బందులు, ఇన్ని అవగాహన లోపాలు, ఇన్ని స్వయంకృతాపరాధాలు. మాట్లాడితే వాడు చాలా డిప్రెషన్కి లోనైపోతాడు, ఎవరితోనూ మాట్లాడలేకపోతాడు, ఆరోగ్యం సరిగా ఉండదు, సడన్ గా ఉద్యోగాలు, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? మనం సరైనటువంటి మార్గంలో వెళ్ళకపోవడం వల్ల. అది వాస్తు అయి ఉండొచ్చు, జ్యోతిషం అయి ఉండొచ్చు, ముహూర్తం అయి ఉండొచ్చు. ఇప్పుడు ద్వాదశి ఆదివారం దగ్ధయోగ, సోమవారం త్రయోదశి దగ్ధయోగ. దగ్ధయోగాల్లో ప్రయాణం చేస్తే ఏమవుతుంది? ఇవన్నీ అవగాహన రాయితీ. ఇది వరకు ప్రతి ఒక్కరు చెప్పేవాళ్లే. ఇది వరకు షావుకారులు చక్కగానో, ఒరే ఉత్తర శృంగం ఎక్కువగా ఉంది, ఈ పంట చంద్రుడిని చూసి ఈ పంట వేయి. మరి ఇవన్నీ ఎలా చెప్పేవి? ఇప్పుడు అవన్నీ ఏమయ్యాయి? అవన్నీ చదువుకో, ఆ ఇల్లు చూడాలి, దాంట్లో ఏమన్నా మార్పులు చేయొచ్చు. ఇది వరకు చుట్టిళ్ళు వేసేవారు. చుట్టిళ్ళంత సౌఖ్యం లేదు, బోడిగుండంత సుఖం లేదనేవారు. చుట్టిళ్ళు అంటే చుట్టి, అది చూసారా? మీకు కూడా చుట్టిళ్ళు తెలియదు. ఒక్కటే గుమ్మం ఉండేది, రౌండ్ గా ఉండేది. ఇప్పటికీ మన గోదావరి జిల్లాల్లో చాలా చోట్ల చుట్టిళ్ళు ఉంటాయి. 150 ఎకరాలు 250 ఎకరాలు ఉన్నవాళ్ళు కూడా చుట్టింట్లో ఉన్నారు. ఒకటే ఇల్లు ఇలా రౌండ్ గా ఉంటుంది, ఒకటే గుమ్మం ఉంటుంది, ఒకటే కిటికీ ఉంటుంది. అదే చుట్టిల్లంత సౌఖ్యం లేదు, బోడిగుండంత సుఖం లేదు అన్నాడు. బోడిగుండ అంటే ఆయనకి ఏం జుట్టు దువ్వక్కర్లేదు, నూనె రాయక్కర్లేదు. వాడు ఎవడో పాట కూడా పాడాడు కదా, కళ్ళజోడు పెట్టి. అలా మరి వాస్తులో చుట్టిళ్ళు, ఇది వరకు గాదెలు వేసేవారు, నైరుతిలో చుట్టిళ్ళు ఉండేది, సమస్త వాస్తు దోషాలని తీసేసేది. ఇప్పుడు అవి ఎవరికి తెలియదు. మోడర్న్ వాస్తు ఇబ్బంది పెడుతోంది, తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఏంటి సమాధానం అంటే, ఏంటి ప్రామాణికం అనేది ఒక్కసారి ఆలోచన చేస్తే ఖచ్చితంగా ఆన్సర్ దొరుకుతుంది. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఫణి గారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.